వేవ్స్ మీడియా తెలుగు గుంటూరులో ప్రతిపాడు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలపై ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికే పెద్దపీట వేసిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమ పనులు పరుగులు పెడుతున్నాయని, ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని 738 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుంది. వైసీపీ నేతల కోటి సంతకాల సేకరణ పేరుతో అభివృద్ధి లేదంటూ గాలిమాటలు మాట్లాడటం ఆనవాయితీగా మారిపోయింది. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు చేసిన చేతులు దులుపుకున్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది వాస్తవం కాదా? పీపీపీ మోడల్ విధానంలో ఏదో లోపం జరుగుతుందని అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలి, లేకపోతే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. వైసీపీ మొదటి 2 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేశారో తెలిపే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. వైసీపీ గెలిచిన 11 నియోజకవర్గాలలో సైతం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో చూసి మాట్లాడాలని మరొకసారి ప్రతి సవాల్ విసిరి బోర్ల రామాంజనేయులు పీపీపీ విధానంపై జగన్ మాటలు చూస్తుంటే చిత్రంగా ఉందని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యంతో, మోడీ గారి మరొక వైపు అభివృద్ధి సమపాలలో ఎలా చేస్తుందని చెప్పడానికి ఒక్క ఉదాహరణగా పత్తిపాడు నియోజకవర్గాన్ని తీసుకొని ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఇటీవల కోటి సంతకాలు, ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, అభివృద్ధిని గాలికి వదిలేసింది అనేటువంటి గాలి మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫిగర్స్ చూసైనా, ఈ అంకెలు చూసైనా కళ్ళు తెరిచి వాస్తవాలు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు, అభినందిస్తారు. అంతే తప్ప ఏదో గాలి మాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవాలనుకుంటే అది జరిగే పని కాదు అనేది ఆల్రెడీ గత ఎన్నికల్లో స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులోనైనా కొద్దిగా రాజకీయాలు చేయాలనుకుంటే వాస్తవాలు మాట్లాడాల్సిందిగా నేను మాట్లాడేటటువంటి ప్రతిపక్ష నేతలకు సూచనలు నియోజకవర్గ క్యాడర్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు స్పందిస్తున్నారు, గమనిస్తున్నారు. అంటే దీన్ని ఏమనాలి? ఇప్పుడు మీరు వస్తారో లేదో తెలియదు, ప్రజల యొక్క నాడి తెలుసుకుంటే మీరు రారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 151 స్థానం నుంచి 11 స్థానాలకి దిగజారినటువంటి పార్టీ చరిత్రలో ఎక్కడా లేదు. మళ్ళీ మీరు వస్తారన్నటువంటి పగటి కళలు ఏ రకంగా నిజమవుతాయి? పోని వస్తారనుకుందాం, మీరు రద్దు చేస్తే పరిస్థితి ఏంటి? అంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? ఈ 5 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ చేరినటువంటి పిల్లలు ఏ 3వ సంవత్సరంలోనో లేదా ఏ 4వ సంవత్సరంలోనో 2వ సంవత్సరంలోనో ఉంటారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అంటే మీకు విద్యార్థుల భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి ఆలోచన ఏమి లేదు. రద్దు చేసేస్తాం, మీద రద్దుల ప్రభుత్వం రద్దే చేస్తారు అనుకుందాం. ఎవరిని నాశనం చేస్తారు? ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? అంటే ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు, నాణ్యమైనటువంటి విద్యను దూరం చేయాలనుకుంటున్నారా? లేదా ఈ వ్యవస్థకు అవసరమైనటువంటి ఒక 10,000 మంది డాక్టర్లు భవిష్యత్తులో వస్తారనుకుంటే వాళ్ళకి అడ్డంకి వేయాలనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో ఆ మాట మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మా యువనేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని పూర్తిగా 100% అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల చూశారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కాలికి బల్పం కట్టుకొని పెట్టుబడుల కోసం దేశాల్లో తిరిగి వాళ్ళకున్నటువంటి అపారమైనటువంటి